సిద్దిపేట ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణం రంగదాంపల్లిలోని రెడ్డి సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని యువతకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆహ్వానించారు. సిద్దిపేటలో కేసీఆర్ పుట్టిండు, సిద్దిపేట నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరుకున్నందుకు పేరు పేరున స్వాగతం సుస్వాగతం. పొద్దున్న లేస్తే ఇతర రాజకీయ పార్టీలు మన ఏమంటుంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నల్గొండలో ఏమన్నాడు, సిద్దిపేట బాగా అభివృద్ధి అయిందని తిట్టిందని. సిద్దిపేట అభివృద్ధిలో దూసుకుపోయిందని ఏడ్చేది తప్ప సిద్దిపేటలో పని కాలేదని ఎవరు మన ఏదైతే చూపలేదు. సరే, రాజకీయంగా వాళ్ళు అది పొందడానికి మనల్ని విమర్శిస్తూ మనల్ని కళ్ళల్లో పెట్టుకొని మనమంటే ఓర్వలేనితనాన్ని ప్రదర్శించి వారి వారి పట్టణాల్లో లబ్ధి పొందడానికి రాజకీయంగా ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఏది ఏమైనా సిద్దిపేటకు ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమం పుట్టింది మన సిద్దిపేటలో, ఉద్యమ నాయకుడు కేసీఆర్ పుట్టింది మన సిద్దిపేటలో. తెలంగాణ సాధనలో సిద్దిపేటదే ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పుట్టింది మన సిద్దిపేటలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో. ఆ దేవుడి పాదాల ముందు గులాబీ జెండాను పెట్టి పార్టీ ప్రారంభమైంది. మొట్టమొదటి ఉప ఎన్నికలో సిద్దిపేట ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాదని అద్భుతమైన విజయాన్ని, తెలంగాణ ఉద్యమానికి తొలి విజయం అందించింది కూడా సిద్దిపేటనే. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ ఆరో జోన్లో అంతర్భాగం అని పెద్ద ఉద్యోగ గర్జన కార్యక్రమానికి ఆ రోజు సిద్దిపేట వేదికై ఉద్యమాన్ని మలుపు తిప్పడంలో కూడా సిద్దిపేటదే పాత్ర. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు మన రంగనాంపల్లి వేదికగా, మరి ఆమరణ నిరాహార దీక్షకు కూడా ఆ రోజు సిద్దిపేట వేదికగానే ఉద్యమాన్ని మలుపు తిప్పడంలో కూడా సిద్దిపేటదే పాత్ర. అట్లా జాతీయ స్థాయి నాయకుల నుంచి మొదలుకుంటే ఉద్యమ నాయకులందరూ కూడా సిద్దిపేట నిరాహార దీక్ష శిబిరాన్ని మరి సందర్శించినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ మహానగరాలలో లేనటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిద్దిపేటలో పూర్తి చేసుకున్నాం కదా. ఒకే టౌన్ 2 రిజర్వాయర్ల నుంచి నీటి వసతి కలిగిన ఏకైక పట్టణం సిద్దిపేట పట్టణం. 2 రింగ్ రోడ్లు ఉన్న పట్టణం సిద్దిపేట పట్టణం. చుట్టూ రింగ్ మెయిన్, వాటర్ రింగ్ మెయిన్ చేసిన, పవర్ రింగ్ మెయిన్ కూడా చేసిన. కేసీఆర్ గారు 1985వ సంవత్సరంలో ఎన్టీ రామారావు సిద్దిపేటకు వస్తే సిద్దిపేట జిల్లా చేయాలని అంబేద్కర్ కాడ వినతి పత్రం ఇచ్చారు కేసీఆర్ గారు. 40 ఏళ్ల కింద సిద్దిపేట జిల్లా కావాలని దరఖాస్తు ఇచ్చింది. సరే, అదృష్టం మనది. ఏ చేతనైతే కేసీఆర్ దరఖాస్తు ఇచ్చిండ్రో ఆ చేతనే సంతకం పెట్టి సిద్దిపేట జిల్లా చేశారు. రైలు అనేది మనం టీవీలో చూసాం, సినిమాలో చూసినాం. రైలు అనేది ఒక కళ. ఆ రైలు కదా సిద్దిపేటకు తెచ్చింది. ఎన్నో విద్యాలయాలకు నిలయంగా సిద్దిపేట మారింది. అట్లా ఎన్నో చక్కగా విద్యాలయాలు, రిజర్వాయర్స్, ఆలయాలు ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసినాం. కాంగ్రెస్ వాళ్ళు పగబట్టింది మన మీద. కొంచెం ఏం చేసిండ్రు, నేను ఒక వెటర్నరీ కాలేజ్, అదొకటి తక్కువ ఉండే, మనుషుల డాక్టర్, పశువుల డాక్టర్, పంటల డాక్టర్ 3 చదువులు తెచ్చిన సిద్దిపేట. BVSC కూడా తెచ్చింది. 3 చేస్తే